శంకర్ గారు, మరొక వివాదం ఏంటంటే ఇక్కడ ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలలో కూడా ఉంటుంది, కానీ అది ఎక్కువ బయటికి రాదు. ఇండస్ట్రీలో ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి ఈ విషయాలు బయటకు వెల్లడవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఐటీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందంటారా? చూడండి, ఇది ఏదైతే అమ్మాయిలను ఇబ్బంది పెట్టడము, ఇదైతే అవకాశాల కోసం అనేసి వారి నుంచి ఏదైతే పొందాలనుకుంటున్నారో, వారు లబ్ధి పొందాలనుకుంటున్నారో ఇలాంటి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. కేవలం సినిమా రంగము, ఐటీ రంగము ఇట్లా మాత్రమే కాదు, దాదాపు అన్ని రంగాల్లో కూడా వారు మహిళలని టార్గెట్ చేసుకొని వారి బలహీనతలను వాళ్ళు వాడుకొని ఈ విధంగా వారి తాత్కాలిక సుఖాల కోసం అనేసి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో దాదాపు అన్ని రంగాల్లోనూ, అన్ని పరిశ్రమల్లోనూ, అన్ని దేశాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా మనం దీన్ని గమనించవచ్చు. మహిళలను మోసం చేసే వాళ్ళు ప్రతి రంగంలోనూ ఉన్నారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది ఒక భాగమే అని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో కాస్టింగ్ కౌచ్కు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఇప్పటికే పలువురు హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, డ్యాన్సర్లు కావచ్చు, ఇట్లా చాలామంది కూడా బయటకు వచ్చి ఓపెన్గా కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. కొంతమంది పేర్లు కూడా చెప్పేందుకు వాళ్ళు ఏమాత్రం వెనకాడటం లేదు. గతంలో మనం శ్రీరెడ్డి గారి వివాదం చూసి ఉన్నాము. శ్రీరెడ్డి గారు ఎంతో ఓపెన్గా ఆయన పెద్ద పెద్ద హీరోలను వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ ఆమె అందరి పేర్లు కూడా బయట పెట్టారు. అట్లా వరుసగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా కాలంగా అయితే ఒక చర్చ అయితే సాగుతూనే ఉంది. దీనికి పరిష్కారం ఏంటి అనేది మాత్రం ఇండస్ట్రీనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే దాని వ్యవహారంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని శక్తులు కూడా దానిలో మధ్యలో దూరలేవు అన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే కాస్టింగ్ కౌచ్కు గురవుతున్నామో, తమను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు మాత్రం గలం బయటికి వినిపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారికి మనం ఏమన్నా సహాయం చేయగలం తప్ప ముందస్తుగా మనం వెళ్ళి వాళ్ళని సహాయం చేయలేమని అయితే నేను స్పష్టంగా చెప్పగలను.